పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మిమ్మల్ని వ్యక్తిగతంగా ఉజ్జీవింప చేయాలని, నిజమైన భక్తి, శ్రేష్టమైన భక్తి, దేవుడు కోరే భక్తి, దేవుని రాజ్యానికి వారసులం అవ్వగలిగే భక్తి, దేవునికి ఇష్టమైన భక్తి, దాని ద్వారా మనకి లభ్యమయ్యే ప్రతి మేలు మీరు పొందాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. ఎప్పుడు ఏ సందేశం చెప్పవలసి వచ్చినా దేవుని మీద ఆధారపడడం ఎంతో ఆనందకరమైన విషయం. నాకు మీకు ఏది అవసరమో అది దేవునికి తెలుసు. లేక దేన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నామో అది కూడా దేవునికే తెలుసు. అంచేత ఆయా సమయాల్లో దైవ సేవకులను దేవుడు నిలబెట్టి తన వాక్యం ద్వారా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. గత వారం చెప్పినట్టుగా మనము సిలువను గూర్చిన వార్త, సిలువలో విడుదలైన ఆ యొక్క రక్షణ, సిలువ రక్తము ద్వారా మనము పొందిన ఆ పరిశుద్ధత, ఇవన్నీ కూడా ఎంత ప్రాముఖ్యమో మనం గమనించుకోవాలి. గత వారం మనం నిర్మలమైన మనసాక్షి, ఆ మాటే మనకు ఎంతో నిర్మలత్వాన్ని ఇస్తూ ఉంది కదండి. పౌలు గారు చెరసాల్లో కూర్చొని లేక బందీగా ఉండి నిర్మలమైన మనసాక్షి అనే పదాన్ని ఉచ్చరించాడు అంటే బయట ఉన్న మనం స్వేచ్ఛని అనుభవిస్తూ ఉన్నాం. ఎలా ఉండాలంటే అలా ఉంటున్నాం, ఏం చేయాలనుకుంటే అది చేస్తున్నాం, ఏది తినాలనుకుంటే అది తింటున్నాం, ఎవరితో మాట్లాడాలనుకుంటే వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఎవరికి ప్రేమ పంచాలనుకుంటే వాళ్ళకి ప్రేమ పంచుతూ ఉన్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, భక్తులతో మాట్లాడుకుంటున్నాం, దేవునితో మాట్లాడే వాళ్ళు ఉంటారు కొందరు. మనం మరెంత నిర్మలమైన మనసాక్షి కలిగి ఉండాలి. ఉదయం లేవగానే చాలామంది భక్తులు ఒక మాట అనుకోమంటారు, నేను ఎవరిని. మీరు కూడా అనుకోండి, ఉదయం లేవగానే నేను ఎవరిని. అలా అనుకుంటే నేనేమనుకుంటానో చెప్తాను, మీరు నాతో మీరేమనుకుంటున్నారో చెప్పుకోండి. నేను దేవుని బిడ్డనే కాబట్టి దినమంతా దేవుణ్ణి కేంద్రంగా కలిగి జీవించాలి. 2, నేను దేవుని సేవకురాల్ని. సేవా విషయాల్లో ఎక్కడా కూడా కొరత ఉండకుండా, నన్ను బట్టి ఆటంకాలు లేకుండా దినమంతా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే సేవా బాధ్యతలు ఉంటాయి. 3, ఒక తల్లిని ప్రేమ పంచాలి,
ఒక అత్తను ప్రేమ పంచాలి. దేవునికి ఆయన రక్తం ద్వారా ఆయన కుమార్తెను, ఒక కుమార్తె తండ్రి కొరకు ఎంత రోషంతో బ్రతుకుతుందో అంత రోషంతో నేను బ్రతకాలి. నేనెవరిని? దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చారు. ఆ సంఘాన్ని గురించిన బాధ్యత, ఎవరికి బాలేదు, ఎవరి కష్టం, ఎవరి కన్నీరు, ఎవరికి అనారోగ్యాలు, సంఘాన్ని గురించి స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డ మొదలుకొని, చిన్న బిడ్డ మొదలుకొని కాలేజీకి వెళ్ళే ప్రతి ఒక్కరి కొరకు, ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళ కొరకు, దూర ప్రాంతాల వాళ్ళ కొరకు, ప్రతి ఒక్కరి బాధ్యత కొరకు ప్రార్థన చేయవలసిన అవసరత గుర్తెరుగుతాను. అలాగే మిషనరీ పని ప్రోత్సహించే వాళ్ళంగా దేశం కొరకు, మిషనరీల కొరకు, ఆయా స్థలాల్లో హింసించబడుతున్న వాళ్ళ కొరకు, ప్రపంచవ్యాప్తంగా హింసించబడుతున్న వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత ఆయన యొక్క సేవకురాలిగా నా మీద ఉంది. ఇవన్నీ కూడా ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా సమయం అవుతుంది. కాబట్టి లేవగానే దేవుణ్ణి స్తుతించి నేనెవరిని అని ఒక ప్రశ్న వేసుకోండి. మీకున్న బాధ్యతలు, మీకున్న ఉద్యోగాలు లేక వృత్తి పనులు, చిన్న పని చేస్తూ ఉన్నా సరే దేవుని యొక్క బిడ్డగా యథార్థంగా నిర్మలమైన మనసాక్షితో నడుచుకునే జ్ఞానం మనందరికీ కూడా కావాలి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుకుందాం. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఇక్కడ నిర్మలమైన మనసాక్షికి కలిగి ఉన్నందున కలిగే కొన్ని లాభాలు చెప్తా ఉన్నాడు. 1, మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి. మీలో ఉన్న నిరీక్షణ, భక్తి అంటేనండి చాలా చాలా బాధ, వేదన వస్తూ ఉంటుంది. ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి. భక్తి అంటే ఏంటండి? భక్తి అంటే దేవుని సంతోషపెట్టడం, రక్షించబడడం, ఆయన రక్తంలో కడగబడడం, మారు మనసు పొందడం, నూతన హృదయం కలిగి ఉండడం, ఒక ధ్యేయం, ఒక లక్ష్యం కలిగి ఉండడం, బైబిల్ని ప్రేమించడం, మంచి సాక్ష్య జీవితం కలిగి ఉండడం. బయట ఎలాగుంటామో ఇంట్లో అలా ఉంటాం, హృదయంలో అలాగే ఉంటాం. ఎలాంటి వేషధారణ, కపటము లేని జీవితం జీవించడం. ఇవన్నీ ఉద్యోగస్తులకి సాధ్యమా? లోకంలో సాధ్యమా? ఎందుకు సాధ్యమవ్వవు? యేసేపు ఐగుప్తు దేశాన్ని పరిపాలించాడు. ఏమైనా తొట్రుపడ్డా? దానియేలు, షడ్రకు, మెషక, అబేద్నెగోలు నెబుకద్నెజరు కాలంలో దేవుడెవరో నిరూపించారు. కల్మషం అవ్వకుండా వాళ్ళ జీవితాలు కాపాడుకున్నారు. దానియేలు ఇంచుమించు నెబుకద్నెజరు, బెల్షేజరు, దర్యావేషు, కోరెష్ 4 చక్రవర్తుల దినాల్లో దేవుని కొరకు జీవించాడు. మనకు చాలామందికి భయం, రాజీ పడిపోవడం. కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు అనే బండ మీద పునాది లేకపోవడం. నాకు కొంతమంది ఉద్యోగస్తులు మంచి సాక్ష్యం, ఇంకా అవతల వాళ్ళు మాట్లాడలేని సాక్ష్యం కలిగి ఉన్న వాళ్ళు తెలుసు. మీరు మొట్టమొదటిగా దేవుని మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి. అదే చెప్తున్నాడు ఇక్కడ. నిర్మలమైన మనసాక్షి కలిగిన వాళ్ళై మీలో ఉన్న నిరీక్షణ ఏంటమ్మా? నా నిరీక్షణ దేవుళ్ళో ఉన్నాను,
దేవుడు ఒకరోజు వస్తారు, నాన్న వస్తారు, తీసుకెళ్తారు. తండ్రి బయటికి వెళ్తూ, అమ్మ సిద్ధంగా ఉండరా, వచ్చాక నిన్ను బయటికి తీసుకెళ్తాను, షాపింగ్కి తీసుకెళ్తాను, బీచ్కి తీసుకెళ్తాను, పార్కుకి తీసుకెళ్తాను, ఇలా చెప్తూ ఉంటారు కదా పిల్లలకి. ఇంకా పిల్లల ఆనందం ఇంత అంతా కాదు. చక్కగా గౌన్లు వేసుకొని ఆ గుమ్మంలోనే కూర్చుంటారు. ఎందుకు? నాన్న ఒక మాట చెప్పారు, అమ్మ రెడీగా ఉండి తీసుకెళ్తానని. మన ప్రభు వారికి కూడా ఎంత ప్రేమగా చెప్పారు, సిద్ధపడి ఉండండి, తీసుకెళ్తాను. ఆ చిన్న బిడ్డలాగా ఒక మంచి వస్త్రం వేసుకొని కూర్చోవడం కాదు, జీవితాలు మార్చుకోవాలి, దేవునికి జీవితం ఇవ్వాలి, ప్రతి పాపపు తలంపు నుంచి బయటికి రావాలి, మారు మనసు పొందాలి, నూతన హృదయం కావాలి, నూతన జీవితం కావాలి, పరిశుద్ధంగా జీవించాలి, మనల్ని బాధ పెట్టే వాళ్ళని క్షమించాలి, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలి, దేవునికి సంతోషకరమైన భక్తి చేయాలి, మొదట ఆయన రాజ్యం నీతిని వెతకాలి, ఆత్మీయమైన జీవితాన్ని గురించి జాగ్రత్త పడాలి. ఎన్ని ఉన్నాయో. పరలోక రాజ్యం మహిమగల రాజ్యం, కోట్ల కొలది దేవదూతలు ఉండే రాజ్యం, పరిశుద్ధులు నివసించే ఆ రాజ్యం. నేను వచ్చి తీసుకొని వెళ్తాను, అక్కడికి తీసుకెళ్తాను రా అని చెప్పారు కదూ. మనకున్న నిరీక్షణ, మీలో ఉన్న నిరీక్షణ గురించి ఏంటి అంత ఆనందం? అక్షరం ముక్క తెలియని, చదవడం రాని ఒక సేవకురాలు చాలా కాలం క్రితం నాకు తెలుసు. ఆమె బైబిల్ చదివేది కానీ బస్సు మీద పేరు చదివేది కాదు. ఉత్తరం రాస్తే ఉత్తరం అంతా వెతికి యేసు అని కానీ ప్రభు అని కానీ ఉంటే చదివేది. ఆమె ఒకరోజు అంటే తన చర్చికి వెళ్ళే దారి వెళ్తూ ఉందంట. ఒక అన్నిరాలు, ప్రభుని నమ్మని ఒక వ్యక్తి కేకేసి అడిగిందంట, ఏంటి రోజు వెళ్తావు ఇటు నుంచే, మా ఇంటి ముందు నుంచే, ఎక్కడికి పోతున్నావు, రోజు వెళ్ళిపోతూ ఉంటావు, ఇదే టైంకి వెళ్తావు అని కొంచెం పరిహాసంగా అడిగిందంట. అవును, రోజు వెళ్తున్నానమ్మా, పరలోకం పోతున్నాను, రోజు పరలోకం వెళ్ళటానికి కొద్ది దూరం నడుస్తున్నాను అన్నదంట. అబ్బో, నీకు అంత తేలికేటి పరలోకం అన్నదంట. నాకు కాదు తేలిక, నన్ను తీసుకెళ్ళి ఆయనకి తేలిక, ఆయన కూడా వెళ్తూ ఉంటాను నేను అని చెప్పిందంట. ఆ తర్వాత ఆ వ్యక్తి కూడా ఆలోచించి దేవుని దగ్గరికి రావడం ఆరంభించింది. దేవుని బిడ్డలు, క్రైస్తవులు అనిపించుకునే ప్రతి ఒక్కరూ కూడా ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తే ఆ పరిశుద్ధమైన జీవితమే ఇతరుల్ని ప్రభావితం చేస్తుంది. ఒక నిర్మలమైన మనసాక్షితో జీవిస్తూ ఉంటే, కల్మషం లేని జీవితం జీవిస్తూ ఉంటే ప్రజలు ప్రశ్నార్థకంగా చూస్తారు. మనల్ని చెడ్డవాళ్ళు అనొచ్చు, పరిహాసం చేయొచ్చు. దేవుని పిలుపు నిమిత్తం ఎన్నో బాధలు భరించిన వ్యక్తిని ఇప్పుడు తలంచుకుంటే ఆనందంగా ఉంటుంది. ఈ అనుభవాలన్నీ దేవుడు ఎందుకు ఇచ్చారు? భయంకరమైన అనారోగ్యాల నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని అవన్నీ ఎందుకు ఇచ్చారు? నాకు విశ్వాసాన్ని నేర్పడానికి, అనేకులకు ఆదర్శప్రాయంగా చేయడానికి. మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికి, నువ్వెందుకు క్రైస్తవుడివి అని అడుగుతారు, నేనెందుకు క్రైస్తవురాల్ని అని అడుగుతారు. నన్ను అడిగితే 2 మాటలు చెప్తాను. నాకు ఈ లోకంలో మనశ్శాంతి దొరకలేదు. ప్రేమ, తెలివి, జ్ఞానం, ఒక మంచి పరపతి ఏవి కూడా మనశ్శాంతి ఇవ్వలేదు. దేవుడు ఎక్కడున్నారు? దేవునితో నాకు వ్యక్తిగతమైన బంధం కావాలి. ఐ వాంటెడ్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడు అంటే నా సృష్టికర్త, నా సృష్టికర్త అంటే నా దైవం, నా సృష్టికర్త అంటే నా తండ్రి. ఈ సృష్టికి మూలం ఆయన. ఆయనతో బంధం లేకుండా ఎలా బ్రతికేది ఈ లోకంలో అనిపించేది. ఈ లోకం నాకు ఇష్టమయ్యేది కాదు. ఐ డోంట్ ఫిట్ ఇన్ దిస్ వరల్డ్ అనుకునేదాన్ని.
చాలా చిన్నప్పుడు అనుకున్నాను. ఆ తర్వాత నిజదేవుడు ఎవరో నాతో మాట్లాడి నన్ను ఎందుకు పుట్టించారో నాకు చెప్పాలి. చెప్పకపోతే అసలు ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఆ దేవుణ్ణి చూడాలనుకున్న వ్యక్తిని నేను. అది హేతువు. ఆ దినాల్లో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్న దినాల్లో ఆకాశం నుండి ఒక గొప్ప స్వరాన్ని విన్నాను. ద పీస్ ఆఫ్ గాడ్ బీ విత్ యూ అనే స్వరం. ఆ తర్వాత బాప్తిజం తీసుకొని చర్చిలోకి వెళ్తూ ఉంటే, యూ హ్యావ్ బీన్ ఆస్కింగ్ వై యూ వేర్ బార్న్, యువర్ బార్న్ ఫర్ మీ, కమ్ అండ్ సర్వ్ మీ. ఎప్పుడు అడుగుతూ ఉంటావు కదా, నేను ఎందుకు పుట్టాను ఈ లోకంలో, కారణం ఏంటి అనుకుంటా ఉంటావు కదా. నా కోసం పుట్టించుకున్నాను, వచ్చి నా సేవ చేయి. అంతే, జీవితం మలుపు తిరిగింది. ఎన్నెన్నో లోక విషయాల్లో ఏదో చదివేయాలి, ఏదో గొప్పదాన్ని అయిపోవాలి, ఏదో సైంటిస్ట్ని అయిపోవాలి, ఎన్నో కోరికలు అందరికీ లాగానే ఉండేవి. కానీ దేవుడు ఒక సౌకర్యాలుగా చేశారు. నేనెన్నడూ ఊహించంది ప్రతి మాట ఆయన నాకు నేర్పారు. వాక్యం చెప్పేటప్పుడు ప్రతి తలంపు ఆయనే అనుగ్రహిస్తారు. మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి. ఎందుకు మీరు క్రిస్టియన్స్ అని అడిగితే నీ దగ్గర కారణం ఉందా? పుట్టినంత మాత్రాన, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మాటికి చెప్తా ఉంటాను, పరలోక రాజ్యంలో రిజర్వేషన్ లేదండి. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే నికోదేమికే ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యం వెళ్ళలేడు అని చెప్పారు కదా ప్రభు. నా మాట అర్థం చేసుకోండి. ఈ లోకంలో మనం పుట్టాం కాబట్టి ఈ లోకానికి సంబంధించిన వ్యక్తులం. ఈ లోకం మీద ఆశలు ఉంటాయి, ఈ లోకం మీద కోరికలు ఉంటాయి, ఈ లోకానికి ఎన్నో బాధ్యతలు మనకు ఉంటాయి. తల్లిదండ్రులకు పుట్టాము కాబట్టి ఆ రక్తాన్ని బట్టి మనం తల్లిదండ్రులకు బిడ్డలు. ఇప్పుడు ఈ లోకపు పరిధి దాటి పరలోకం వెళ్ళాలంటే, పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఈ లోకానికి వచ్చి మన కొరకు బలైన యేసు ప్రభు యొక్క రక్తంలో మనం పుట్టాలి. ఈ లోకంలో తల్లిదండ్రులకు పుడితే ఈ లోకానికి మనం ఎలా సంబంధించిన వాళ్ళమో, యేసు రక్తంని మనం నమ్మి మన జీవితం ఆ యేసు రక్తానికి అప్పగిచ్చి, ఆ రక్తం ద్వారా మన ప్రాచీన స్వభావం కడుగబడి ఆయన ఇచ్చే ఆ పరిశుద్ధమైన రక్షణార్థమైన ఆ నూతన జీవాన్ని మనం తీసుకున్నప్పుడు నిత్యత్వానికి మనం వారసులం అవుతాం. అంత మాత్రంతో సరిపోదు. ఆయన మనల్ని ఏమేమి చేయమన్నారో, ఎలా ప్రవర్తించమన్నారో, ఎలా జీవించమన్నారో, ఏవేవి వెతకమన్నారో అన్ని విషయాలకి కూడా ఆయనకు లోబడి ఉన్నప్పుడు మనము మంచి మనసాక్షితో జీవించగలం. నిర్మలమైన మనసాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ బట్టి హేతు అడుగు ప్రతివానికి. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించండి. చాలామంది ఈ రోజుల్లో దేవుడు మాకు ఈ మేలు చేశారు కాబట్టి మేము దేవుణ్ణి నమ్మామని చెప్తారు. నేను మీకు ఇచ్చే చిన్న సలహా, మేలుల్ని బట్టి దేవుణ్ణి నమ్మటం కాదు. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన మంచివారి మీదనూ చెడ్డవారి మీదనూ తన వెలుగు ప్రకాశింపజేసి వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. ప్రకృతి అందరిది. ప్రతి పండు అందరూ అనుభవిస్తారు, ప్రతి కాయగూర అందరూ అనుభవిస్తారు. మనం పీల్చే గాలి అయింది. ఆయన సర్వానికి కూడా సృష్టికర్త. సూర్య చంద్ర నక్షత్రాలు సమస్త సృష్టి చేసిన దేవుడు. మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి. కాబట్టి ఈ లోకపు పరిధి దాటి ఆ సృష్టికర్తకు మనము దత్తత చేయబడతా ఉన్నాం. ఆ సృష్టికర్త వారసులం అవుతా ఉన్నాం. ఆ పరలోకపు రాజ్య అధిపతికి మనము వారసులం అవుతా ఉన్నాం. ఈ పరిధి దాటి ఆ పరిధిలో ప్రవేశిస్తాం. కానీ ఈ ప్రాణం పోయే వరకు ఈ లోకంలో ఉంటాం. ప్రభువారు వాగ్దానం చేశారు, నిత్య జీవమును అనుగ్రహించినదియే ఆయన చేసిన వాగ్దానం. నా జీవితాన్ని ప్రభావితం చేసిన మాట, ఆయన యందు విశ్వాసం ఉంచువారు మరణములో నుండి తీర్పులోనికి రాక జీవంలోనికి దాటుతారు.
ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది. కాబట్టి క్రైస్తవులైతే క్రైస్తవులుగా బ్రతకాలి. క్రీస్తును చూపించగలిగిన జీవితం కావాలి. నిర్మలమైన మనసాక్షి కలిగి మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు. సాత్వికం, భయం. క్రైస్తవునికి గర్వాలు, అహంకారాలు, ద్వేషాలు ఇలాంటివి ఏవీ ఉండకూడదండి. నిర్మలంగా ఉండాలి. ఆయనను అనుసరించే వారంగా ఉండాలి. పోయిన వారం మనం చెప్పుకున్నాము, ఆయన అడుగు జాడల యందు నడిచిపోవాలని దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నారు. భయముతోనూ సాత్వికముతోనూ. ఎందుకు దేవుణ్ణి నమ్మామో సాత్వికంగా చెప్పాలి, ప్రేమగా చెప్పాలి, అవతల వాళ్ళకి ఆశ కలిగేటట్టుగా చెప్పాలి. ఎందుకు అనేకులు క్రైస్తవ్యానికి వ్యతిరేకులైపోతూ ఉన్నారు? మనలోనే చాలా దరిద్రం పంచుతూ ఉన్నాం. ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం. ఎవరిదైనా తప్పైతే దేవుడు చూసుకుంటారండి. మనము విమర్శించకూడదు. ఒకవేళ విమర్శింపదలిస్తే, తప్పని చెప్పదలిస్తే పర్సనల్గా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. నలుగురు మధ్య చెప్పి యూట్యూబ్లో పెట్టి క్రైస్తవ్యాన్ని చండాలంగా చేస్తున్నారు. క్రైస్తవ్యానికి విలువ లేకుండా చేస్తూ ఉన్నారు. ప్రభు వారు చెప్పారు, ఎవరైనా తప్పులో ఉంటే నువ్వు వ్యక్తిగతంగా వెళ్ళి గద్దించు. మాట వినకపోతే 2-3 తీసుకెళ్ళి గద్దించు. వినకపోతే ప్రక్కన పెట్టేయి, దేవుడు చూసుకుంటారు. క్రైస్తవ్యాన్ని పాడు చేయొద్దండి. ఇది పరిశుద్ధమైంది, ఇది పవిత్రమైంది, ఇది పరలోకానికి వెళ్ళే మార్గం. మనం అలా మాట్లాడబట్టి ఇతరులకు చులకనైపోతూ ఉన్నాం. డబ్బును గురించి మాట్లాడకూడదు. డబ్బును గురించి మాట్లాడే ఏ సేవకుడైనా సేవకుడు కాదు. మనం ప్రకటించవలసింది సిలువ వేయబడిన యేసయ్య, 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్య. అంతే. మనకు కూడా ఒకరోజు పునరుద్ధానం ఉంది. మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో జవాబు చెప్పు, భయంతో చెప్పు. ఎందుకు భయపడాలి? దేవునికి భయపడుతూ చెప్పు. ఆ వ్యక్తి మనల్ని ఏదో చేసేస్తాడని కాదు. క్రైస్తవ్యం ఈ భూమి మీద పుట్టింది మొదలుకొని కోట్ల కొలది వ్యక్తులు హింసించబడతా ఉన్నారు. ఈరోజు కూడా లెక్కల ప్రకారం 36 కోట్ల మంది క్రైస్తవులు హింసించబడతా ఉన్నారు. క్రైస్తవ్యాన్ని సమూలంగా నాశనం చేయాలనుకున్నారు. అది దైవత్వంతో కూడిందండి. ఎవరూ నాశనం చేయలేరు. ఎవరి గొయ్యి వాళ్ళు తవ్వుకున్నట్లుగా దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసిన వాళ్ళు ఎవరు నిలవలేరు, వాళ్ళు క్రైస్తవులైనా సరే. కాబట్టి పరిశుద్ధంగా ఉందాం, పరిశుద్ధతను కాపాడుకుందాం, నిర్మలమైన మనస్సాక్షితో ఉందాం. భక్తి కూడా నిర్మలమైన మనస్సాక్షితో చేయాలి. సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. గమనించండి, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఇది క్రైస్తవ్యం. మన హృదయాలు, మన జీవితాలు. బైబిల్ చెప్తా ఉంది, నీ శరీరమే ఆయనకు ఆలయం. ఈ శరీరం ఆయనకు ఆలయం అయితే ఈ హృదయం ఆయనకు బలిపీఠం. మళ్ళా చెప్తాను, ఈ శరీరం ఆయనకు ఆలయం అయితే ఈ హృదయం ఆయనకు బలిపీఠం. మీ హృదయములందు ఆయనను ప్రతిష్ఠించుకొనుడి. ఆయన్ను హృదయాల్లో, జీవితంలో ప్రతిష్ఠించుకోవాలి. అది క్రైస్తవ్యం. అవసరతలు, సమస్యలు, ఈ గోల కాదు. ఎలాగ అందరికీ ఆ సమస్యలు ఉంటాయి, అందరికీ అవసరతలు ఉంటాయి. బ్రతికినంత కాలం ఏదో సమస్య ఉంటుంది. ఆ సమస్య కాకూడదు. కానీ దేవునితో మనము కలిసి జీవిస్తూ పరలోకం వెళ్తానా లేదా అనేది నీకు సమస్యగా ఉండాలి. నిత్యత్వాన్ని నేను ఎలా జీవిస్తే నిత్యత్వంలో ప్రవేశిస్తాను
అనేది మనకి పెద్ద సమస్య అవ్వాలి. ఇదే వాక్యంలో చెప్తా ఉన్నాడు 17వ వచనం, క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. క్రీస్తు నందు ప్రభువునిగా ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుని ద్వారా మనము చూపించే సత్ప్రవర్తనకు నింద వేయాలని చూసేవాళ్ళని సిగ్గుపరిచేవాడు ఎవరంటే దేవుడు. మర్చిపోకండి, నిర్మలమైన మనసాక్షి, సాత్వికంతో సాక్ష్యం చెప్పడం, మన సత్ప్రవర్తన, ఇది శరీరం హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించుకోవడం, ఇది యథార్థమైన క్రైస్తవ జీవితం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ మాటలు వినే ప్రతి ఒక్కరూ కూడా నిజమైన విశ్వాసంతో మిమ్మల్ని హృదయంలో ప్రతిష్ఠించుకున్న జీవితాలతో, ఆ పరిశుద్ధమైన జీవితాలతో, సత్ప్రవర్తనతో అనేకులను, ముఖ్యంగా కుటుంబాలను ప్రభావితం చేసుకోవటానికి సహాయం చేయండి. నిర్మలమైన మనస్సాక్షితో జీవించే జ్ఞాన వివేకములను అనుగ్రహించమని, ఎవరు ఏ బాధ, కష్టంలో, దుఃఖంలో ఉన్నా వాటిని ప్రక్కన పెట్టి మీతో ఐక్యంగా జీవిస్తూ మంచి సహవాసం కలిగి మీరిచ్చే శక్తితో ఈ లోకాన్ని, ప్రతి పరిస్థితి జయించే మంచి విశ్వాసం చేత నింపమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తును హృదయాల్లో ప్రతిష్ఠించుకొని సత్ప్రవర్తనతో జీవించటానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.